आदाब नाज़रीन, तेलंगाना एक्सप्रेस में आपका इस्तकबाल है। मैं हूं हसन इरफान। सबसे पहले की नजर आज की हम सुर्खियों पर। सुर्खियों के पेश करदा है मखदूम ब्रदर्स, पत्थरगट्टी चारमीनार रोड हैदराबाद। मखदूम ब्रदर्स, पत्थरगट्टी चारमीनार रोड हैदराबाद। दलित बंधु स्कीम के तहत राइस मिल के कयाम और कई लोगों को रोजगार की फराहमी। राजन्ना सिलसिला में बीआरएस के इजलास से केटीआर का खिताब। टीएसआरटीसी ने पहली मर्तबा मुफ्त वाईफाई वाली एसी स्लीपर बसों को किया मुतारुफ। वजीर ट्रांसपोर्ट अजय कुमार ने स्लीपर बसों का किया इफ्तिताह। शोबे ज़राअत में वज़ीर आला ने कई इनकलाबी इस्लाहात लाए हैं। गोदाम की संग बुनियाद तकरीब से रियासती वजीर जगदीश रेड्डी का खिताब। मुल्क में हर रोज 4000 अफराद की अचानक दिल का दौरा पड़ने से मौत। संगारेड्डी में सीपीआर ट्रेनिंग प्रोग्राम से रियासती वजीर हरीश राव का खिताब। बिल्किस बानो मामला, स्टेज पर बीजेपी एमपीज एमएलए के साथ नजर आए मुलजिमीन। बीआरएस की रुकन कानून साज काउंसिल के कविता ने बनाया तनकीद का निशाना। सुप्रीम कोर्ट में मोहम्मद फजील की रुकनीयत की बहाली का मामले पर मंगल को होगी समाअत। और लोकसभा और राज्यसभा में अपोजिशन जमातों का जबरदस्त हंगामा और नाराबाजी। शोरगुल की वजह से दोनों ऐवानों की कार्रवाई दिन भर के लिए मुलतवी। और अब खबरें तफसील से। बीआरएस कारगुजार सदर और रियासती वजीर के तारक राव ने कहा कि दलित बंधु स्कीम के तहत राइस मिल के कयाम और कई लोगों को रोजगार फराहम करने को देखकर दिल खुशी से भर गया। रियासती वजीर केटीआर ने राजन्ना सिलसिला में बीआरएस पार्टी के इजलास में मेहमान खुशी की हैसियत से शिरकत की। इस मौके पर मुनक्किदा इजलास से खिताब करते हुए केटीआर ने कहा कि केसीआर हमेशा कहते हैं कि तहरीक के दौरान खाना खाए हैं, अटकल खाएं, चाहे कुछ भी किए होंगे, लेकिन मुकम्मल तौर पर अपने निशाने के मुताबिक कामयाबी हासिल करने तक कांग्रेस की मुखालिफत के बावजूद हमने अपनी जद्दोजहद को जारी रखते हुए अपने मकसद में कामयाबी हासिल की है। रियासती वजीर के तारक राव ने कहा कि अगर ये ठीक एक माह बाद 27 अप्रैल को पार्टी की सालगिरह है, जिसके मद्देनजर रखते हुए पार्टी की तोसी के लिए कारकुन कमर बस्ता हो जाएं। హుషారు పోరగాళ్ళే కొలేదు. ముగ్గురు హాజరైనరు, ఒక్కడు కూడా క్వాలిఫై కాలే. ఇక ఇంకా ఇంకా చెప్తా, ఇంకా గమ్మతిను. మల్యాల హెడ్ క్వార్టర్ల ముగ్గురు అభ్యర్థులు అపేర్ అయిన, ముగ్గురు అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షకు హాజరైన. అందులో ఒక్కడు క్వాలిఫై అయింది. మొత్తం జగిత్యాల జిల్లాలనే ఒక్కడు క్వాలిఫై అయింది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇప్పుడు దబ్బని నేను పేపర్ లీకేజ్ చేసేస్తున్నది అనుకో, యాడిస్తా నేను పేపర్ గిన్నె ఇస్తా కదా, ఇచ్చేది ఉంటే. నేనట రాజన్న సిరిసిల్ల జిల్లా నేను పేపర్ లీక్ చేస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం కలిపి ఎంతమంది అపేర్ అయినారంటే, సరే మన దగ్గర కూడా పెద్ద హుషారు లేరు పిల్లగాని, అది కూడా చెప్పాలి మీకు. ఒక్కలకు కూడా మొత్తం జిల్లా మొత్తం నుంచి 4205 మంది అప్లై చేసిండ్రు. 3254 మంది పరీక్షకు హాజరైనరు. ఇలా 255 మంది పాపం 23 నుంచి 90 మార్కుల మధ్యన వచ్చినాయి. వాళ్ళకి ఒక్కని కూడా 100 మార్కులు దాటరాలి. మరి నేను పేపర్ లీక్ చేస్తే నిజమే అయితే, నువ్వు చెప్పింది నిజమే అయితే, మా సిరిసిల్ల జిల్లాలో ఒక్కరికి రాకపోయాయి 100 మార్కులు. మల్యాలలో ఒకరికి, మొత్తం జగిత్యాల జిల్లా మొత్తంలోనే ఒకరికి వచ్చే. ఇక నేను లీక్ చేసింది ఎక్కడ, పోయింది ఎక్కడ చెప్పు నాకు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా మాట్లాడితే? ఎటు వడతటు మాట్లాడు, ఎటు వడతటు రుడు, నోటికి ఎంత వస్తే అంత జనాలను నమ్మించేటట్టే వీళ్ళే చేసిండ్రు, ఇది చేసిండ్రు, అది చేసిండ్రు, రాజీనామా చేయాలి. నేను ఒకటి అడుగుతా ఉన్నా సూటిగా, దయచేసి మీరు గుర్తుపెట్టుకోమని కూడా కోరుతా ఉన్నా. గుజరాత్ రాష్ట్రంలో, ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో పోయిన 8 ఏళ్లలో 2014 తర్వాత 13 పేపర్లు లీక్ అయినాయి. ఒకటి కాదు, రెండు కాదు, 13 పేపర్లు లీక్ అయినాయి. అక్కడ ఎవడన్నా మంత్రి రాజీనామా చేసిండా? ముఖ్యమంత్రి రాజీనామా చేసిండా? అధికారిని నన్ను తీసేసిండ్రా? మరి మీరు ఎట్లా మాట్లాడతారు ఇక్కడికి వచ్చి? నాకు అర్థం కాదు. ఇక్కడనేమో మంత్రి రాజీనామా చేయాలి, ఒక్కొక్క పిల్లగానికి ₹1,00,000 ఇవ్వాలంటాడు బండి సంజయ్. మనది కాకపోతే కాశీ దాకా దేకొచ్చు అంటారు కదా.
నువ్వు ఇచ్చినావు గుజరాత్లో 50,000 10,000 ఇజ్జత్మానం ఏమైనా ఉందా నీకు? ఎక్కడన్నా ఇక్కడ ఇచ్చిన ప్రభుత్వం ఉన్నదా? నేను ఇంకొక మాట అడుగుతున్నా. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు, కరీంనగర్ జిల్లాకు వచ్చారు చొప్పదండి. ఇక్కడ పంట నష్టం జరిగితే మహబూబాబాదు, వరంగల్లు, ఖమ్మము, కరీంనగర్ అన్ని జిల్లాలు తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఇప్పుడే వినోదన్న చెప్పినట్టు ఇక్కడ పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి ఒక్కొక్క రైతుకు 10,000 రూపాయలు ఎకరం అంటే హెక్టార్కు 25,000 రూపాయలు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం ఇయనంత హెక్టార్కి 25,000 రూపాయలు ప్రకటించిపోయింది. దానికి ఏమంటాడు ఎరికైనా బండి సంజయ్, ఇదే మూలకు సరిపోతుందా? నీకు అంత శాతం అయితే అంత మొగోను అయితే నువ్వు కూడా నేను వద్దన్నమా? నీ మోడీతో మాట్లాడు, ఆయన దగ్గరకు ఓ కూసో, 10,000 మా ముఖ్యమంత్రి ఇచ్చిండు సరిపోతలేదు, ఒక్కొక్క రైతుకు బీజేపీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1,00,000 ఇస్తున్న ఎకరానికి అని చెప్పి మేము అద్దంటున్నామా? అడ్డం పడుతున్నామా? ఇచ్చేతందుకేమో తెలివి లేదు, ఇచ్చేటోన్నేమో మళ్ళా ఎకసెక్క మాటలు మాట్లాడాలి, చిల్లర మాటలు మాట్లాడాలి. దేశంలో ఎక్కడన్నా ఏ ప్రభుత్వం అన్న బీజేపీ ప్రభుత్వం హెక్టార్కు 25,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఉందని చూపెడతావా? చాతన అవుతుందా నీకు? కేంద్రంగా జరుగుతుంది వేములవాడ నియోజకవర్గ ప్రతినిధుల సభ వేములవాడ జరుగుతుంది, మానకొండూరు సభ మానకొండూరులో అవుతుంది, అదేవిధంగా చొప్పదండి సభ చొప్పదండిలో అవుతుంది. ఏ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతినిధుల సభ ఆ सुप्रीम कोर्ट ने इन्फोर्समेंट डायरेक्टोरेट की जानिब से दिल्ली शराब मामले में बीआरएस लीडर के कविता की जानिब से दाखिल करदा अर्जी की समाअत 3 हफ्तों के लिए मुलतवी कर दी। कविता ने ईडी के समन के खिलाफ यह दरखास्त दाखिल की थी। कविता दिल्ली शराब पॉलिसी मामले से मुतालिक मनी लॉन्ड्रिंग के सिलसिले में ईडी की जानिब से तलबी पर 3 मरतबा मरकजी एजेंसी के सामने हाजिर हुई है। जस्टिस अजय रस्तोगी और जस्टिस बेला एम त्रिवेदी पर मुश्तमिल बेंच ने उनकी अर्जी की समाअत की। सीनियर वकील कपिल सिब्बल और विक्रम चौधरी ने कविता की तरफ से बहस की। कपिल सिब्बल ने सवाल किया कि जब कविता मुलजिम नहीं है तो उन्हें पूछताछ के लिए कैसे बुलाया जा सकता है। उन्होंने दरखास्त की कि कविता को जारी करदा ईडी समन को मनसूख किया जाए और घर पर उनसे पूछताछ की जाए। कविता ने अपनी दरखास्त में कहा कि उनको ईडी की जानिब से तलब करने के लिए पीएमएलए के एक्ट की दफा 50 के तहत जो नोटिस जारी की गई है वो ज़ाब्ते फौजदारी की दफा 160 से टकराती है। उन्होंने कहा कि उनके वकील की मौजूदगी में उनके बयान की वीडियो रिकॉर्डिंग करनी चाहिए। सॉलिसिटर जनरल तुषार मेहता और एडिशनल सॉलिसिटर जनरल एसवी राजू ने ईडी की तरफ से रुजू होते हुए कहा कि मामला आम नौयत का नहीं है। हैदराबाद रियासत के हिंद यूनियन में इंजमाम 17 सितंबर को यौम इंजमाम के तौर पर न मनाने मरकजी वज़ीर दाखिला अमित शाह के इल्जामात पर तेलंगाना के वज़ीर आईटी और बल्दी नज़्म के तारक रामाराव ने याद दहानी करवाई कि रियासती हुकूमत ने इस दिन को सरकारी तौर पर कौमी यकजहती के तौर पर मनाया है। गुज़िश्ता रोज अमित शाह ने कर्नाटक के बीदर का दौरा किया जो कबलजी हैदराबाद रियासत का हिस्सा था। इस मौके पर मुनक्किदा प्रोग्राम से खिताब करते हुए अमित शाह ने कहा था कि तेलंगाना हुकूमत यौम इंजमाम हैदराबाद की तकारीब सरकारी तौर पर नहीं मना रही है। उन्होंने इल्जाम लगाया था कि रियासती हुकूमत अवाम की कुर्बानियों को याद करने में नाकाम रही जिन्होंने निजाम की हुक्मरानी के खिलाफ कुर्बानियां दी थी। उनके इस इल्जाम पर रद्द-ए-अमल जाहिर करते हुए तारक रामाराव ने झूठे बयानात पर मरकजी वज़ीर दाखिला पर तनकीद की और साथ ही उस दिन मनाई गई तकरीब की खबरों पर मुश्तमिल अखबारात के तराशे भी पोस्ट किए। उन्होंने ट्वीट करते हुए कहा कि मरकजी वज़ीर दाखिला अमित शाह जी 1948 में उस दिन हैदराबाद रियासत के हिंद यूनियन में इंजमाम पर 17 सितंबर तेलंगाना हुकूमत की जानिब से सरकारी तौर पर मनाया जा रहा है। आपकी सरी गलत बयानी वज़ीर दाखिला के ओहदे को ज़ेब नहीं देती। तेलंगाना स्टेट रोड ट्रांसपोर्ट कॉर्पोरेशन ने पहली मर्तबा मुफ्त वाईफाई वाली एसी स्लीपर बसों को मुतारुफ करवाया है। वज़ीर ट्रांसपोर्ट पी अजय कुमार ने विजयवाड़ा रूट पर चलाई जाने वाली नई एसी स्लीपर्स का इफ्तिताह नगर में अंजाम दिया। टीएसआरटीसी के सरनशीन बाजी रेड्डी गोवर्धन, मैनेजिंग डायरेक्टर सज्जनार और सीनियर ओहदेदार इस मौके पर मौजूद थे। ये बसें कई सहूलियात से लैस हैं। मुसाफिरों की हिफाजत के लिए बस ट्रैकिंग सिस्टम के साथ बस में पैनिक बटन भी रखा गया है। बस के अंदर सिक्योरिटी कैमरे लगाए गए हैं। बस में इत्तेफाकी तौर पर आग लगने की सूरत में उसका पता लगाने का सिस्टम भी लगाया गया है। मुसाफिरों के लिए मालूमात पब्लिक एड्रेस सिस्टम के जरिए फराहम की जाएगी। बस में हर बर्थ में पानी की बोतल रखने की सहूलत के साथ मोबाइल चार्जिंग पॉइंट्स की सहूलत फराहम की गई है। हर बर्थ के पास रीडिंग लैंप भी लगाया गया है। सफर की मंजिल से मुतालिक तमाम इत्तलात बस के सामने और पीछे के हिस्से में एलईडी डिस्प्ले बोर्ड पर पेश किया जाएगा। इन बसों को लहारी अम्माबड़ी अनुभूति का नाम दिया गया है, जिनको हैदराबाद से बेंगलुरु,
हुबली और आंध्र प्रदेश के विशाखापट्टनम, तिरुपति और तमिलनाडु के चेन्नई रूट पर चलाया जाएगा। कॉर्पोरेशन ने हाईटेक पैमाने पर पहली मर्तबा एसी स्लीपर बसों को मुतारिफ किया है। ये बसें प्राइवेट बसों के मुकाबले में ज्यादा असरी हैं। मुसाफिरीन को बेहतर से बेहतर सहूलियात फराहम करने के मकसद के तहत आरटीसी ने नए 630 सुपर लग्जरी बसों और 8 नॉन एसी स्लीपर कम सीटर बसों और 4 नॉन एसी स्लीपर बसों को कबल शुरू किया था। इन बसों से काफी अवामी रद्दमल मिल रहा है, जिसके पेश नजर आरटीसी ने एसी स्लीपर बसों को मुतारिफ करवाया है। ఒక ఎమ్మెల్యేనో లేకపోతే మినిస్టర్ ఫ్లాగ్ ఆఫ్ చేస్తే కొత్త బస్సులు వచ్చినాయి అని చెప్పి ఇస్తున్నారట సిరిసిల్లలో. సో దట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ వాట్ యు కాల్ పబ్లిసిటీ టు అవర్ ఓన్ కార్పొరేషన్ అండ్ అవర్ ఓన్ బస్సెస్. సో ఈ రకంగా మనకి ఎక్కడ చూసినా ఇప్పుడు ఆ కొత్త ఫ్లీట్ కనపడతా ఉంది. మనకి కొత్త సెమీ లగ్జరీ సూపర్ ఎక్స్ప్రెస్ బస్సులు కొత్త ఫ్లీట్ కనపడతా ఉంది. అట్లనే ఇవి కూడా రేపు రాబోయే రోజుల్లో మరిన్ని ఎక్కువ స్లీపర్ కోచెస్ అందుబాటులోకి రావడం ద్వారా ప్రయాణికులకి మనం మెరుగైన సేవలు అందిద్దాం. ప్రాథమికంగా ఆర్టీసీ ప్రజా రవాణా, ప్రత్యేకించి సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, పేదలకు సంబంధించిన ప్రజా రవాణాకు సంబంధించిన అవసరాలు తీర్చడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి, కాలేజీకి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి, లేదా ఉద్యోగాలకు వెళ్ళే ఉద్యోగస్తుల దగ్గర నుంచి, హాస్పిటల్కి వెళ్ళే రోగుల దగ్గర నుంచి, మరి బంధువులు ఇళ్లకు వెళ్ళే మరి ప్రజల, సామాన్య ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా కొన్ని లక్షల మందిని ప్రతిరోజు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం అనేది ఆర్టీసీ యొక్క మరి గొప్పతనం. మరి అదే సమయంలో చాలా కష్టపడి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మా డ్రైవర్ అన్నలు కానీ, మా కండక్టర్ అన్నలు కానీ, శ్రామికులు కానీ వాళ్ళ యొక్క మరి స్వేదం చిందించి ఈ కార్పొరేషన్ లో మరి ఈ బస్సుల యొక్క ఫ్లీట్ నడుస్తూ ఉంది. వాళ్ళ యొక్క కష్టం మరి ఈ సంస్థకి సంబంధించిన మరి ఉన్నతికి ఎంతో ఉపయోగపడతా ఉన్నది. ఎంత కష్టం మనం మా ఎండి గారు वजीर बरक़ी जगदीश रेड्डी ने कहा कि ज़राअत के शोबे में वज़ीर आला की चंद्रशेखर राव ने कई इनकलाबी इस्लाहात लाए हैं, जिसके नतीजे में ज़राअत के शोबे को काफी फायदा पहुंचा है। उन्होंने यादाद्री भुवनगिर जिले में मुकामी प्राइमरी एग्रीकल्चर कोऑपरेटिव सोसाइटी के ज़ेर-ए-तमाम तामीर करदा 1000 मैट्रिक टन गुंजाइश वाले गोदाम का संग बुनियाद रखा। इस मौके पर मुनक़िदा तकरीब से खिताब करते हुए वज़ीर जगदीश रेड्डी ने कहा कि तेलंगाना ने 47 लाख करोड़ के अनाज की पैदावार के जरिए एक रिकॉर्ड बनाया है। उन्होंने कहा कि किसानों को फी एकड़ 3 लाख रुपए तक की आमदनी तभी मिल सकती है जब वो मुतबादिल फसलों को उगाने के इक़दाम करेंगे। उन्होंने कहा कि अगरचे कई मुतबादिल फसलें हैं, लेकिन किसानों को पुराने तरीके से काश्तकारी की आदत है। उन्होंने कहा कि तेलंगाना की तश्कील के बाद ज़रई शोबे ने मजीद तरक्की हासिल की है, जिससे तेलंगाना का नाम दुनिया में रोशन हुआ है। తెలంగాణ తెచ్చుకోవాల్సిన అప్పులు న్యాయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ తోని తెచ్చుకునే అప్పులకు కూడా అడ్డం పడుతూ మీరు విద్యుత్ మీటర్లు పెట్టలేదు కాబట్టే నేను మీకు ఎఫ్ఆర్బిఎం పరిమితి ఇవ్వనని దుర్మార్గంగా ఎట్లయితే రాష్ట్రం మీద దాడి చేస్తున్నారో గత 2 సంవత్సరాలుగా ఇవాళ మరింత నగ్నంగా బయటపడింది మోడీ పరిపాలన యొక్క అసలు రూపం. దీనివల్ల పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడడం, పరిశ్రమలలో ఛార్జీలు పెరగడం ద్వారా మళ్ళీ వాళ్ళ ఉత్పత్తులపైన ధరలు పెంచాల్సిన పరిస్థితి, దానివల్ల కూడా మళ్ళీ భారం సాధారణమైన ప్రజలపైనే పడుతున్న విషయం మనకు తెలుసు. ఇప్పటికే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు ముబ్బడిగా పెంచి ప్రజలు మళ్ళీ పొయ్యిల కట్టెలు వాడుకునే స్థితికి తీసుకుపోతున్నాడు. ఇవాళ మళ్ళీ విద్యుత్ ఛార్జీలు 20% అదనంగా వేస్తామని చెప్పి సాధారణమైన గృహ వినియోగానికి కూడా ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు వాళ్ళు దాంట్లో పేర్కొన్నది పీక్ అవర్స్. वज़ीर सेहत हरीश राव ने कहा कि मुल्क में हर रोज 4000 अफराद की अचानक दिल का दौरा पड़ने से मौत हो रही है। वजीर ने संगारेड्डी कलेक्ट्रेट में मुनक़िदा CPR ट्रेनिंग प्रोग्राम से खिताब करते हुए कहा कि दिल का दौरा पड़ने के बाद किए जाने वाले CPR से सिर्फ 2% अफराद ही वाकिफ हैं और 98% अफराद इससे वाकिफ नहीं है। इस सिलसिले में बेदारी की जरूरत है। इसकी तरबियत हासिल करने वालों को अजला भेजा जा रहा है। तमाम महकमों के अमले को CPR की तरबियत दी जा रही है। उन्होंने कहा कि हुकूमत ने रियासत में 1500 करोड़ रुपए की लागत से 1200 AED मशीनें खरीदने का फैसला किया है। बदलती हुई ग़िज़ाई आदत की वजह से दिल के दौरे में इजाफा हुआ है और कोरोना के बाद भी ये ज्यादा हो रहे हैं। वजीर हरीश राव ने कहा कि अवामी नुमाइंदों, सरकारी मुलाजमीन को भी CPR से आगाह होना चाहिए।
वजीर अक़लियती महबूद के ईश्वर ने निरेडमेंट डिफेंस कॉलोनी का दौरा करके डिफेंस हाउसिंग कोऑपरेटिव सोसाइटी के ज़ेर-ए-इंतज़ाम मुनक़िदा तक़रीब में मेहमान खुसूसी की हैसियत से शिरकत की। इस मौके पर रियासती वजीर के ईश्वर ने डिफेंस हाउसिंग कोऑपरेटिव सोसाइटी की जानिब से मुल्क की सलामती के लिए काम करते हुए अपनी जानें गंवाने वाले अफराद के लवाहिकीन को पनाह फराहम करने के मकसद से वार वीडियोज के नाम से मकानात तामीर करके दी जाने वाले कॉलोनी का संग बुनियाद रखा। ఈ కాలనీ ఈ సొసైటీ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి గారు, సారథి గారు, అదేవిధంగా డిసిఓ గారు, తర్వాత సెక్రటరీ శివయ్య గారు, క్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరూ దాదాపు 40 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈ ఇష్యూను ఇటు డిఫెన్స్ సంబంధించి కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి కావచ్చు, క్లియర్ చేసుకొని ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఈ సందర్భంగా ఈ సొసైటీ నిర్వాహకులైనటువంటి పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు. మరి మీరు అనుకున్నటువంటి లక్ష్యం ప్రకారం ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్స్ కావచ్చు, వార్ విడోస్ కావచ్చు, ఒక ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో మీరు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడే డీసీఓ గారు చెప్పినట్టుగా ఈ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో మంచి సేవాభావంతో పనిచేస్తున్నటువంటి సొసైటీస్ ఉన్నాయి. మరి సొసైటీ అంటేనే సేవ. సొసైటీ ఏర్పడిందంటే ఆ సొసైటీలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా వాళ్ళ యొక్క అవసరాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, సొసైటీ పరిధిలో ఉన్నటువంటి बीआरएस सुकून कानून साज काउंसिल के कविता ने बिल्किस बानो मामले के मुलजमीन के बीजेपी के अरकान पार्लियामेंट और अरकान असम्बली के साथ एक साथ स्टेज पर नजर आने पर तनकीद की। सोशल मीडिया के अहम प्लेटफॉर्म ट्विटर पर सरगर्म कविता ने कहा कि बिल्किस बानो की असमतदरी करने वाले मुलजमीन खुलेआम स्टेज पर बीजेपी के अरकान पार्लियामेंट और अरकान असम्बली के साथ देखे गए। खवातीन के खिलाफ ऐसे घिनौने जुर्म करने वाले मुजरिमीन ने जश्न मनाया है और उनको प्लेटफॉर्म दिया गया है, जबकि मुतासिरा हनूज इंसाफ के लिए इल्तिजा कर रही है। हिंदुस्तान देख रहा है। तेलंगाना पब्लिक सर्विस कमीशन के पर्चे के लीक होने के मामले की जांच में पेशरफ्त जारी है। इस वाकये की जांच के लिए तश्कील दी गई एसआईटी के अहदेदार केस के 4 मुलजिमीन से पूछताछ कर रहे हैं। जराये के मुताबिक इस मामले के अहम मुलजिम प्रवीण, राजशेखर, डी नायक और राजेश्वर से पूछताछ के दौरान अहम मालूमात हासिल की जा रही। मुलजिमीन को सीसीएस से एसआईटी के दफ्तर मुंतकिल करके पूछताछ की जा रही है। इसके अलावा गुज़िश्ता रोज एसआईटी ने ऐसे कई उम्मीदवारों से पूछताछ की जिन्होंने ग्रुप 1 के इम्तिहान में 100 से ज्यादा नंबर हासिल किए थे। रुकन असेंबली राजेंद्र रेड्डी और एसपी वेंकटेश्वरलू ने जिले नारायणपेट के उम्पमपल्ली देहात में नारायणपेट रूरल पुलिस स्टेशन की तामीरी कामों के लिए संग बुनियाद रखा। इस मौके पर रुकन असेंबली ने कहा कि पुलिस स्टेशन को 2 करोड़ 79 लाख रुपए की लागत से जदीद खुसूसियात के साथ तामीर किया जा रहा है। उन्होंने कहा कि वज़ीर आला केसीआर रियासत में पुलिस निज़ाम को मजबूत बनाने, अमन और कानून को बरकरार रखने और अवाम को तहफ़्फ़ुज़ फराहम करने के लिए काम कर रहे हैं। तकरीब में मकामी बीआरएस कायदीन और पुलिस अफसरान ने शिरकत की। हीरा ग्रुप के लीगल एसोसिएट नुमाइंदों भास्कर और जानवी ने इल्जाम लगाया कि हीरा ग्रुप के खिलाफ सियासी साजिश हो रही है। कुछ लोगों ने अपने सीईओ नोहरा शेख के जायज कारोबार को उनके खिलाफ शिकायत करने की साजिश करार दिया। इस सिलसिले में पीर को हैदरगुड़ा में मुनक्किदा एक प्रेस कॉन्फ्रेंस में उन्होंने बताया कि इन्फोर्समेंट डायरेक्टोरेट ने इन झूठी शिकायत पर उनकी तंजीम की असासे जब्त कर लिए हैं। उन्होंने कहा कि इस मसले को सीईओ नोहरा शेख ने सुप्रीम कोर्ट से रुजू किया है, जहां वो इस मामले पर कानूनी जंग लड़ रही हैं।
जो भी है ईडी ग्रुप में जो भी प्रॉपर्टीज अटैच कर रहे सो है, लीगल नोटिस ऑलरेडी आए सो है, तो अभी और भी प्रॉपर्टीज अटैच हो रहा है बोल के जो भी बाहर जो बोल रहे हैं वो पूरा गलत है। तो अभी कुछ भी प्रॉपर्टीज अटैच नहीं हो रहा है और जो बाहर गलत इल्जाम जो भी लगा हुए हमारे सीईओ पे वो गलत है बोल के हम बोलना चाह रहे हैं मीडिया की तरफ से। सर ये अभी रिसेंटली बहुत लोग एलिगेशंस लगा रहे हो कि बाहर अभी और ईडी में अटैच हो रहा है प्रॉपर्टीज और अटैच हुए सो है, तो ऐसे बोल के बहुत बोल रहे हैं। सुप्रीम कोर्ट में भी ऑलरेडी आपको दिए सो है, वो लीगल नोटिस में भी क्लियरली मेंशन है, जो भी ईडी से अटैच हुए सो प्रॉपर्टीज को पूरा निकाल लेना बोल के सुप्रीम कोर्ट लगाए सो है। और भी प्रॉपर्टीज अटैच हो रहा है बोल के जो बोल रहे हैं अभी बाहर गलत इल्जाम लगा रहे हैं, तो ये सही बात नहीं है बोल के जो हम बोल रहे हैं। ईडी की राइट मतलब ईडी की राइट तो हुई, मगर उसमें वो लेके और ज्यादा प्रॉपर्टीज अटैच कर रहा है बोल के जो गलत इल्जाम लगा रहे हैं, और भी प्रॉपर्टीज लगाते हैं बोल के भी जो बोल रहे हैं वो गलत है। हमने क्यों नहीं आ रहे बोले तो वो भी टाइम आएगा, सामने आएगा कंपलसरी, तो पब्लिक को भी आंसर बोले। जिले निर्मल के मधोल इंटेलेक्चुअल फोरम मनागुड़ी मनाबड़ी ट्रस्ट के चेयरमैन बी भोजी रेड्डी की जिरसदारत हरियाली कन्वेंशन हॉल में बेरोजगारों के लिए मेगा जॉब मेले का इनेकाद किया गया। इस जॉब फेयर में 50 से ज्यादा कंपनियां हैदराबाद से भैंसा पहुंची। मधोल तालुके के आसपास के देहातों से बड़ी तादाद में बेरोजगार नौजवानों ने शिरकत की। इस मौके पर फोरम की जानिब से 200 से ज्यादा बेरोजगारों को रोजगार फराहम किया गया। तेलंगाना एक्सप्रेस में वक्त ब्रेक का, ब्रेक के बाद भी खबरों का सिलसिला जारी रहेगा।